హాయ్ గైస్, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఇంట్రో చూసింది కదా, సేమ్ అలానే ఎలా చేయాలో చెప్తాను. సో గైస్, ఇంట్రో చేయాలి అంటే అప్లికేషన్ కావాలి. కైన్ మాస్టర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి వితౌట్ వాటర్ మార్క్తో డౌన్లోడ్ చేసుకోండి. ఎలా అయితే కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తామో ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సింపుల్గా ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి 16.9 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎలా అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తామో ఇలా స్మూత్గా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నుండి నేను ఎలా అయితే వైట్ లేయర్ని సెలెక్ట్ చేస్తానో అలాగే వైట్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీని డ్యూరేషన్ 7.5లో పెట్టుకోండి. సో గైస్, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, ఎక్కడ మిస్ కాకండి. మీ అవుట్పుట్ మాత్రం అదిరిపోతుంది. తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి నేను ఒక లోగో తయారు చేసుకున్నాను, ఆ లోగో యాడ్ చేసుకుంటాను. మీడియాలోకి వచ్చి ఇక్కడ లోగో సెలెక్ట్ చేసుకొని క్రాస్ మీద క్లిక్ చేస్తే ఫ్రంట్లో లోగో వచ్చింది మనకు. దీని డ్యూరేషన్ ఇక్కడ వైట్ బీజీ అంత పెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి లోగోని, లైక్ దిస్. ఈజీ, ఇది అసలు ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఎవరైనా చేసుకోవాలి. సో గైస్, ఇక్కడ నుండి మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వచ్చి ఇంకొక బీజీ, వైట్ కలర్ బీజీ యాడ్ చేసుకుంటాను. నేను ఇక్కడ చేసుకున్నాను. దీన్ని సింపుల్గా ఏం లేదు, ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి కొంచెం దీన్ని జూమ్ చేసుకోండి, ఇలా లైక్ దిస్. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో క్రాపింగ్ ఆప్షన్లో మాస్క్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ షేప్ని ఈ షేప్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత దేని ఇక్కడ ఫెదర్ని 20లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇక్కడ లోగో కనిపించకుండా పెద్దగా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత పెద్దగా దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ నుండి టైమ్ లైన్లో సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కీ ఆప్షన్ ఉంటుంది, చాబీలాగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ముందుకని ఇక్కడ కొంచెం మీదికి డ్రాగ్ చేయాలి. టైం లైన్లో ముందుకు అనుకోవాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ని మీదికి అనుకోవాలి. ఇది యానిమేషన్ అవుతుంది మనకి. ఇక్కడ కీస్ యాడ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఇలానే బయట పెట్టేసేయండి చేసుకుంటూ. ఓకే, ఇది అయిపోయింది. దీని అవుట్పుట్ చూపిస్తాను ఎలా అయిందో మీకు, చూడండి. ఓకే, యానిమేషన్ కరెక్ట్గా వచ్చింది, సెట్ అయిపోయింది అలా. దాని తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మీడియాలోకి వచ్చి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ది బీజీ మళ్ళీ ఒకటి యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చి దీన్ని కొంచెం పత్లా చేసుకోండి, క్రాప్ చేసుకోండి చిన్నగా, ఇలా అన్నమాట, లైక్ దిస్. ఇట్లా చేసుకున్న తర్వాత మాస్క్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఫెదర్ని 30లో పెట్టుకోండి. 30లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే షేప్ని మళ్ళీ ఈ షేప్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ క్రాస్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ ఒపోసిటీ తగ్గించుకోండి, 80లో పెట్టుకోండి. ఒపోసిటీ తగ్గించిన తర్వాత ఇక్కడ దాని సీక్వెన్సీ కొంచెం పెరుగుద్ది, ఇక్కడ లైటింగ్ వస్తుంది మనకి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ క్రాస్ ఆప్షన్ క్లిక్ చేసుకొని, కొంతమంది ఏమనుకుంటారంటే కైన్ మాస్టర్లో ఏముందిరా, ఇందులో ఏం ఎడిటింగ్ చేస్తామని అనుకుంటారు. ఇక్కడ కైన్ మాస్టర్ గొప్పతనం ఏంటంటే ఎంత పెద్ద ఇన్పుట్ అయినా కానీ అవుట్పుట్ మనకు క్రాక్ కాకుండా ఇస్తుంది. సో గైస్, దీన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా దీనికి ఇట్లా కింద పెట్టుకోండి, కిందికి డ్రాగ్ చేసుకోండి. కిందికి డ్రాగ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ కీ ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేసి దీన్ని టైం లైన్లో ముందుకు అనుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ని కూడా పైకి అనుకోవాలి. మళ్ళీ యానిమేషన్ ఇలా ముందుకు, దీన్ని పైకి, ఒకసారి దీన్ని ముందుకు, మళ్ళీ దీన్ని పైకి అనుకోవాలి. ఇలానే చేస్తూ పైదాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ దీన్ని మళ్ళీ ముందుకు అనుకొని ఇక్కడ కొంచెం దీన్ని రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత మామూలుగా రాదు ఇది అసలు, దీన్ని రిఫ్లెక్షన్ చూపిస్తాను మీకు. ఇలా రొటేట్ చేసుకొని దీన్ని ముందుకు అనుకొని దీన్ని ఇలా కిందికి అనుకోండి. ఇలా కింది దాకా వచ్చి రొటేట్ చేసుకొని డైరెక్ట్గా కింద పెట్టేసుకోండి. అన్ని కీస్
అయిపోయినాయి ఇక్కడ కింద పెట్టేసిన తర్వాత. నెక్స్ట్ దేని ఏంటంటే దీన్ని ఇక్కడ టైం లైన్లో సెట్ చేసుకుంటాను నేను. ఇక్కడ కొంచెం పెద్దగా అయింది ఇది. దీన్ని ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని ఫిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ బీజీ మనకు పెద్దగా ఉంది, దీన్ని కూడా కొంచెం చిన్నగా చేసుకుంటాను. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి దీని అవుట్పుట్ ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత సేవ్ చేసుకోండి. ఇక్కడ కార్నర్లో సెలెక్ట్ చేసుకొని ఈ ఫుటేజ్ని సేవ్ చేసుకోండి. ఇక్కడ హైలో పెట్టుకోండి, సేవ్ వీడియో. సో గైస్ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి క్లోజ్ చేసి పడేసి బ్యాక్ తీసుకోండి. మళ్ళీ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆస్పెక్టేషన్లో మళ్ళీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి మనకు మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఒక టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ టెంప్లెట్ యూజ్ చేయాలి మనం. ఆ టెంప్లెట్తోనే మనం లోగో అనేది క్రియేట్ చేసుకొని మన ఇంట్రో అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా నేను టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుండి మనం ఇంతకుముందు యానిమేషన్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లోగోని యాడ్ చేసుకోండి. ఆ ఫైల్ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో మళ్ళీ మనకు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. బ్లెండింగ్ ఆప్షన్ నుండి మల్టిప్లై సెలెక్ట్ చేసుకోండి. మల్టిప్లై నుండి మల్టిప్లై చేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి. దీని బ్యాక్గ్రౌండ్ అని బీజీ వైట్ది మన రిమూవ్ అయిపోతుంది. మల్టిప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దేని ఏం చేయాలంటే చూడండి మనం చేసుకున్న యానిమేషన్ ఎలా వచ్చిందో. ఇంతవరకు అయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫైర్ది. ఇది ఇక్కడ నుంచి ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చి మళ్ళీ కలర్ డోర్జ్ అనేది సెలెక్ట్ చేసుకొని కలర్ డోర్జ్ అనేది ఇక్కడ ఆపోజిట్ని అరౌండ్ 80 పెట్టేసుకోండి. అరౌండ్ 80 పెట్టిన తర్వాత అప్లై చేసేసుకోండి. సో గైస్ దీని సైజ్ అనేది మనం ఇప్పుడు దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని దీంట్లో సెట్ చేసుకోవాలి. సెంటర్లో వచ్చేలాగా ఇలా లైక్ తీసి ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఫైల్ని ఇక్కడ రైట్ సైడ్లో దీన్ని స్పీడ్లోకి వచ్చి దీని స్పీడ్ని తగ్గించుకోండి. స్పీడ్ని అరౌండ్ 0.5లో పెట్టేసుకొని బ్యాక్లోకి వచ్చేయండి. సో గైస్ ఇక్కడ నుండి నేను ఇప్పుడు మనం చేసుకున్న ఇంట్రో యానిమేషన్ ఎలా వచ్చింది నేను చూపిస్తాను చూడండి. ఇగో ఇలా వచ్చింది. ఇంకా ఉంది మనం. సో గైస్ ఇప్పుడు దీని డ్యూరేషన్ కొంచెం పెద్దగా ఉంది, దీన్ని కొంచెం మనం చిన్నగా చేసుకుందాం. టైం లైన్లో దీన్ని ఇక్కడ నుండి ట్రిమ్ మీద సెలెక్ట్ చేసుకొని రైట్ ట్రిమ్ కొట్టేసుకోండి. దీన్ని కింది ఫైల్ని కూడా అలానే చేసేసుకోండి, సేమ్ చిన్నగా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసి టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఇష్టమైన టెక్స్ట్ రాసుకోండి. ఇక్కడ నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను నేను. టెక్స్ట్ టైప్ చేసుకున్న తర్వాత ఓకే మీద ట్యాప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ దేన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ని కలర్లోకి వచ్చి బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి, బ్లాక్ కలర్. ఇలా చేసుకున్న తర్వాత బ్లాక్ దీన్ని కిందికి డ్రాగ్ చేసి పెట్టుకోండి, లోగో కింద పెట్టేసుకోండి. తర్వాత డబుల్ ఏ మీద ట్యాప్ చేసి ఇక్కడ కింద ఆండ్రాయిడ్లోకి వచ్చి టెక్స్ట్ ఫంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మనకు ఇష్టమైన ఫంట్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకునేది ఏంటిదంటే నోటో సిరిఫ్ రెగ్యులర్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని చేసుకున్న తర్వాత దీని డ్యూరేషన్ కొంచెం పెద్దగా చేసుకొని జూమ్ చేసుకొని కింద లోగో కింద సెట్ చేసి పెట్టుకోండి. తొందర ఏం లేదు, కొంచెం హరాంగా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ టైం లైన్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్లోకి వచ్చి కింద ఒకటి లెటర్ బై లెటర్ అనే యానిమేషన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని టైమింగ్ తక్కువ చేసుకోండి. టైమింగ్ని స్లోలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన యానిమేషన్ కంప్లీట్లీ అయిపోయింది. ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఎలా వచ్చిందో చూసారు కదా. ఇక్కడ నుండి సేవ్ చేసుకోండి, కార్నర్ మీద క్లిక్ చేసి హైలో సేవ్ చేసేసుకోండి, అంతే అయిపోయింది.